మీనమ్మా, 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 మీనమ్మా. మీనమ్మా, మీనమ్మా, మీనమ్మా. సార్, మేడం గారు కళ్ళు తెరిస్తే ప్రాబ్లం అవుతుందేమో సార్. మీనమ్మా, నేను మేడం గారిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాను సార్. ఇలాంటి పరిస్థితుల్లో తను వదిలిపెట్టి ఎలా వెళ్ళమంటావు రవి? ముందు అర్జెంట్గా హాస్పిటల్ పోనీ. మీనమ్మా, 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 తొందరగా పోనీ రవి. సార్, ఏమై ఉంటుంది రవి? నా మీనమ్మకి ఏమై ఉంటుంది? తను ఎందుకు ఇలా పడిపోయింది? మీరేం టెన్షన్ పడకండి సార్. మేడం గారికి ఏం కాలేదు. డాక్టర్, తనకి ఎలా ఉంది? మీరోసారి నాతో రండి. మేడంకి ఏం కాదు, మీరు పదండి సార్. కూర్చోండి. ముందు తనకి ఎలా ఉందో చెప్పండి డాక్టర్. మీరు టెన్షన్ పడకుండా కూర్చోండి, నేను చెప్తాను. చెప్పండి డాక్టర్. తను మీకేమవుతారు? మాంగళ్యం తంతునా నేనంటూ తాళి కట్టిన వేళ వేశాను ఒట్టు మమ జీవన హేతు. చెప్పండి సార్, మేడం మీకేమవుతారు? తెలిసిన వాళ్ళ, బంధువుల? ఏడడు అమ్మా మీనాక్షి, ఏమైందమ్మా? ఏం లేదు బాబాయ్. ఏం లేదంటావేంటమ్మా? చేతికి ఆ ప్లాస్టర్ ఏంటి, ఈ మందులేంటి? ఏం లేదు బాబాయ్, అనవసరంగా కంగారు పడకండి. ఏంటమ్మా ఇది? అనవసరపు ఆలోచనలు మనసులో పెట్టుకొని తిండి మానేసి లేనిపోని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నావు. నీకంత మంచిది కాదమ్మా. నువ్వు తిండి తినలేదని పిల్లలు కూడా 2 రోజుల నుంచి అసలేమీ తినడం లేదు. నువ్విలా మొండి పట్టు పడితే పిల్లలు కూడా తిండి తినకపోతే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా?
నువ్వు చేసేది కరెక్ట్ కాదమ్మా. పిల్లల మీద పంతంతో తిండి మానేసి నువ్వు సాధించేది ఏమిటి చెప్పు? పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే తల్లిగా దగ్గరికి తీసుకొని నచ్చజెప్పాలి, వినకపోతే మందరించి చెప్పాలి. అంతేకాని ఇలా తిండి మానేసి కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకోకూడదు. చూడమ్మా ఏమైందో. అమ్మా, ఏమైందమ్మా? ఈ టాబ్లెట్స్ ఏంటి? నువ్వు అలా బాధపడొద్దమ్మా. తిండి తినకుండా ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా. అను తెలియకుండానే నాన్న మీద ప్రేమ పెంచుకుంది, అందుకే అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతుంది. అనుతో నేను మాట్లాడతానమ్మా. తనకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ప్లీజ్ అమ్మా, నువ్వు బాధపడకమ్మా. వద్దురా, దానికేమి చెప్పొద్దు. మనం ఎంత చెప్పినా దాని పంతం దాందే. నేను బాధపడినా, తిండి మానేసినా, నేను ఏమైపోయినా అది మాత్రం మన మాట వినదు. అలా అనొద్దమ్మా, తప్పకుండా వింటుంది. రాను, అమ్మతో మాట్లాడు, సారీ చెప్పు. అమ్మ చూడు ఎలా బాధపడుతుందో. అమ్మని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. రాను. ఏంటో నువ్వు అలా సైలెంట్గా నిలబడ్డావు? నువ్వు అలా మొండిగా నాన్న గురించి మాట్లాడావని అమ్మ 2 రోజుల నుంచి ఏమీ తింటం లేదు. మనల్ని ఇంత బాగా చూసుకునే అమ్మని బాధ పెట్టకూడదు. వెళ్ళి అమ్మకి సారీ చెప్పు. ఒరే జై, ఎందుకురా దాన్ని బతిమలాడతా? దానికి వయసుకి మించిన పెద్దరికం ఎక్కువైంది. కానీ కష్టపడి పెంచిన అమ్మ కంటే ఇంతవరకు చూడని, ఎలా ఉంటాడో తెలియని నాన్నే ఎక్కువైపోయాడు. ఎదురుగా కనపడుతున్న ప్రేమ కంటే ఎలా ఉంటుందో తెలియని ప్రేమే ఎక్కువైపోయింది. నేను బాధపడుతున్నా, తిండి మానేసినా, చచ్చిపోయినా అది పట్టించుకోద్రా. ఏదేవైనా దానికి నాన్న కావాలంతే. వదిలే. సారీ అమ్మా, నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. నీ మీద ప్రేమ లేదంటున్నావు కదా. నీ మీద ప్రేమ లేకపోతే ఈ 2 రోజులు నువ్వు తినకపోతే నేను తినేసేదాన్ని కదా. నువ్వేం తినడం లేదు కాబట్టి నాకు ఆకలేసినా నేను కూడా ఏం తినట్లేదు. నువ్వు సమాధానం చెప్తానని మాటిస్తే నేను అడుగుతాను. చెప్తానులే. నాన్న గురించి చెప్పమ్మా. నాన్న గురించి చెప్పు. నాన్న గురించి చెప్తే నువ్వేం చెప్పినా చేస్తాను. అసలు నాన్న ఎవరు, ఎక్కడుంటారు, ఎలా ఉంటారు చెప్పమ్మా.